మాట్లాడే మాటలను బట్టి లేదండి మన జీవితం. మనుషులు మాట్లాడే మాటలను బట్టి నీ విలువ లేదు. మనుషులు మాట్లాడే మాటలను బట్టి నీ జీవితం ఆధారపడి లేదు. మనుషులు మాట్లాడిన మాటలు నీ జీవితంలో నెరవేరవు. మరి ఎవరి మాటలు నెరవేరుతాయి? దేవుని మాటలు నెరవేరుతాయి. హల్లెలూయా. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేరుతాయి. దేవుని రక్తంలో నీవు కడగబడిన తర్వాత నీ మీదకి వచ్చే మనుషుల మాటలు వచ్చినా వెనక్కి వాళ్ళ దగ్గరికి ఆరోస్ లాగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. తెలుసా? దావీదు అన్నాడు, నా శత్రువులు తవ్విన గోతిలో వాళ్లే పడ్డారన్నాడు. నిజంగానే అదే జరిగింది. శత్రువు తవ్విన గోతిలో వాడే పడ్డాడు. అబ్షాలోము తండ్రిని చంపాలని వచ్చాడు, అబ్షాలోము ప్రాణమే పోయింది. సౌలు వీధిని చంపాలని వచ్చాడు, సౌలు ప్రాణమే పోయింది. హామాను మొర్దెకాయని చంపాలనుకున్నాడు, కానీ ఆఖరికి హామాను మొర్దెకాయ కొరకు సిద్ధపరిచిన ఉరికంబం మీద తానే ఉరి తీయబడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శత్రువు నిన్ను గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్న మాటలకు భయపడుతున్నావా? శత్రువులు నీ బిడ్డలు ఇలా నాశనం అయిపోతారా అని ఉండొచ్చు. వాటిని బట్టి నీ బిడ్డల జీవితం ఏమీ నాశనం అవ్వదు. ఆమెన్. శత్రువులు నువ్వు నాశనం అయిపోదు గాక అని ఏదైనా మాటలు పలుకుండొచ్చు, బట్ దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు? దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికిస్తున్నాయి. దేవుడు తన ప్రజలకు కేడముగా డాలుగా ఉంటాడంటండి. గాడ్